శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఏంటంటే, మీరు ధనాన్నైనా లేదంటే మీరు కోరుకున్న వారినైనా సరే మీరు ఆకర్షించాలంటే మీ ఇంట్లో చేసుకునేటటువంటి చిన్న చిన్న రెమెడీస్, పూజా ఫలితాలు, మంత్ర ఫలితాలు, దీనివల్ల మనకేంటంటే మనం ఏదైతే కోరుకుంటామో, అంటే డబ్బు కోరుకుంటే డబ్బు, లేదంటే మనం కోరుకున్న బంధమైన, అంటే మనం ఎవరినైనా ఒకరిని ఇష్టపడ్డామనుకోండి, వారికి మనకి ఏదైనా చిన్న చిన్న మాట పట్టింపులు కానీ, గొడవలు కానీ వచ్చినట్లయితే వారి ఈగోలతోటి, అహంతోని విడిపోతూ ఉంటాము. అలాంటి చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోయి ఉంటే తప్పకుండా ఈ యొక్క పరిహారాలు, మంత్రాలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మనం ధనం కోసం చేస్తున్నప్పుడు మనం కష్టపడుతూ, అంటే మనం చేస్తున్న పనికి కానీ, మనకు వచ్చేటటువంటి సంపాదన కానీ దిష్టి తగలకుండా ఉండడానికి ఈ యొక్క పరిహారాలు, మంత్రాలు ఇంకా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా మంచి అవకాశాలు వచ్చేలాగా, మన ఇంట్లో ఉండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేలాగా అమ్మవారి యొక్క మంత్రాన్ని మనం జపించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి ఎన్నో అవకాశం వచ్చేలాగా ఆ తల్లి మనకి స్వయంగా ప్రసాదిస్తారు. కాబట్టి మనం అప్పుడప్పుడు ఈ మంత్రాలను జపిస్తూ ఉండాలి. అయితే ఈ మంత్రాలు ఎవరు జపించాలంటే, మంచిగా శుభ్రంగా ఉన్నవారు, అంటే పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కానీ, నాన్ వెజ్ తిన్న వాళ్ళు కానీ ఈ మంత్రం అయితే జపించకూడదు. తర్వాత స్నానం ఆచరించిన తర్వాత జపించవచ్చు. అలాగే మనకి ధనం ఎలా ఆకర్షించబడుతుందంటే, మనం ఎవరైతే ఆడవారు ఉదయం ఇంట్లో లేచి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం కావచ్చు, పూజా మందిరంలో దీపం పెట్టుకోవడం కానీ, ఇలాంటి పనులు ఆచరించేటటువంటి వారికి ఎప్పుడు కూడా ధనం అనేది ఆకర్షింపబడుతుంది. లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళమన్నా వెళ్ళదనమాట. ఆ ఇంట్లో వచ్చేటటువంటి సుగంధమైనటువంటి సువాసనలో ఆ తల్లి అక్కడే నిలిచిపోతుంది. కాబట్టి మన ఇంట్లో ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండే విధంగా, అలాగే పూజ మందిరంలో దీపం పెట్టుకుంటూ ఉండాలి. మరొక విషయం ఏంటంటే, సుగంధభరితమైనటువంటి సువాసనలు వెదజల్లే చోట లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వెళ్ళమన్నా వెళ్ళదట. ఆ ఇంట్లో ఆ తల్లి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఇంటిని శుచిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేసేయండి. ఇక ఫలితం అనేది రాలేదన్నా, మేము చేసే దానిలో లోపం ఏదైనా ఉందా అని కొంతమంది బాధపడుతూ ఉండవచ్చు. మనం ఎలాంటి పూజలు కూడా ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితి రావచ్చు, లేదా చేత కాకుండా ఉండవచ్చు. అలాంటి వాళ్ళు ఈరోజు మీకు చెప్పబోయేటటువంటి మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా 108 సార్లు జపించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూస్తారు. ఆ తల్లిని మీరు ఆకర్షించే విధంగా ఈ మంత్రం అనేది ఉండబోతుందన్నమాట. దీనిని ఎవరైనా జపించవచ్చంటే, అంటే ముందుగా చెప్పిన నియమాలు పాటిస్తే జపించండి. అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఉదయం పూట 6 గంటల్లోపు జపించండి. సాయంత్రం అయితే పడుకునే లోపు ఎప్పుడైనా సరే జపించవచ్చు. పూజ చేయగలిగిన వారు చేయండి. చేయలేని వారు ఒక 10 నిమిషాలు కేటాయించుకొని మీ యొక్క మైండ్ అనేది ప్రెసెంట్గా ఉండేలా చూసుకోండి. మీ యొక్క కష్టాలు, సమస్యలు తొలగిపోవాలని, ధనం అనేది ఆకర్షించాలని, ధన సమస్యలు తొలగిపోవాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఇప్పుడు ఈ మంత్రాన్ని జపించండి. ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి. మాకు నోరు తిరగడం లేదు, కష్టంగా ఉందనుకున్న వారు ఏదైనా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో ప్రతి నిత్యం కూడా ఈ మంత్రాన్ని రాయడానికి ప్రయత్నం చేయండి. చదివిన, రాసిన ఫలితం అనేది కూడా అద్భుతంగా ఉంటుంది. వారాహి తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలాంటి కష్టాలనేవి రావు. అయితే ఎప్పుడైనా మనం ఏ పని చేసినా కూడా ఆ తల్లిని మనసులో నమ్ముకుంటూ ఉంటే, మేము చేసే ప్రతి పనిలో కూడా, ప్రతి ఒక్క వ్యాపారానికి కానీ, దేనికైనా సంబంధించిన దానిలో అయినా సరే ఆ వారాహి అమ్మ మాకు తోడుగా ఉన్నారు, మా తల్లిని నమ్ముకున్నాము, మనసా వాచ ఆ తల్లిని నమ్మితే మీ యొక్క మంత్రాన్ని జపించారంటే మీ ఇంట సిరుల సంపదకి ఎలాంటి లోటు ఉండదు. అయితే ఇప్పుడు మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. ఒక్కసారి చదివి కూడా వినిపిస్తాను, ఖచ్చితంగా గమనించండి.
ఓం ఐం హ్రీం శ్రీం వారాహి ధనాకర్షణ స్వాహ. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం ఐం హ్రీం శ్రీం వారాహి ధనాకర్షణ స్వాహ. 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 విన్నారు కదండి. ఈ మంత్రాన్ని ధనాన్ని ఆకర్షించేటటువంటి ధనం స్వాహ అంటే మనం ధనం స్వంతం చేసుకోవడానికి అంటే మనకి అద్భుతమైనటువంటి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఈ మంత్రాన్ని జపించిన వారికి అస్సలు తిరుగనేది ఉండదు, ధనానికి లోటు అనేది ఉండదు. లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని చెప్పుకోవాలి. కాబట్టి ఎవరు కూడా తప్పు అనేది పట్టకుండా ఈ మంత్రాన్ని చక్కగా గమనించి జపించండి. అలాగే ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ పచ్చ నిమ్మకాయ అంటే గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయను 2 బద్దలుగా కోసి పసుపు కుంకుమ వాకిలి ముందు పెట్టి అటొకటి ఇటొకటి పెట్టి ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతే లక్ష్మీదేవి త్వరగా మనకి ఆకర్షితురాలు అవుతుంది. మన ఇంట్లో ఎప్పుడు కూడా నీళ్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ళుప్పు గల్లుప్పు కనుక వేసి తుడిచారంటే ఇంట్లో ఉండే చెడు అనేది మొత్తం కూడా పోతుంది. మనకి తెలియకుండా వచ్చేటటువంటి నెగిటివ్ వైబ్స్ అనేవి పోతాయి. ఇలాంటివి మీకు కూడా ఇంట్లో లేనప్పుడు ఆ తల్లి మనకు ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి మనం చేసేటటువంటి ఈ చిన్న చిన్న రెమెడీస్ అనేవి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి వెంటనే మీ ఇంటికి వస్తుంది. మనస వాచ కర్మన అమ్మని నమ్ముతాం కదా. ఇప్పుడు అంటే మీరు ఈ వీడియోని ఎప్పుడు చూస్తే అప్పుడు ప్రారంభించారంటే చాలు, ఖచ్చితంగా జరిగే తీరుతుంది. కాబట్టి చేద్దాంలే అనుకోకుండా ఇది మేము చేశాము మాకయ్యిందని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఈ మంత్రాన్ని జపించండి. మీకున్న అప్పుల బాధలు సమస్యలు మొత్తం కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఒక్కసారి ఆ అమ్మను నమ్మకంతో కొలిచి ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు జపించారంటే ఇక మీ ఇంట్లో తిరుగనేది ఉండదు. మీరు ఏం కోరుకుంటే ఆ అమ్మ తప్పకుండా ఖచ్చితంగా మీకు ఆ కోరికను తీరుస్తుంది. నమ్మకంతో చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.